ఏర్పాటు చేయాలి హమాలీ కార్మికుల వెల్ఫేర్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలి హమాలీ కార్మికుల వెల్ఫేర్ బోర్డు వెంటనే జయప్రదం చేయండి చలో హైదరాబాద్ ను 21వ తారీఖు జరుగు చలో హైదరాబాద్ ను 21వ తారీఖు ఇందిరా పార్క్ దగ్గర జరుగు హమాలీ కార్మికుల ధర్నాను జిందాబాద్ 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 జిందాబాద్. నమస్తే, వెల్కమ్ టు కెరటం న్యూస్. భారతదేశంలో 1 కోటి మంది అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 లక్షల మంది హమాలీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 21వ తేదీన ఇందిరా పార్క్ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున వేలాది మంది కార్మికులతో నిరసన వ్యక్తం చేసి ధర్నా చేపట్టేందుకు సిఐటియు పెద్ద ఎత్తున ప్రణాళిక రచించింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో 5 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో హమాలీలుగా మగ్గుతున్నటువంటి వారి ద్వారా వారి చెమట చుక్కలతో చిందినటువంటి చెమట చుక్కలతో వచ్చినటువంటి కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఇవ్వాల్సిన సంక్షేమంలో వెనకబాటుకు గురి చేస్తా ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీసం పిఎఫ్, ఈఎస్ఐ అలాగే ఇంటి స్థలాలు వివిధ రకాల డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి ఏది ఒక్కటి కూడా పరిష్కారానికి పూర్తి కాకపోవడంతో ఇప్పుడు నేరుగా వారు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతున్నారు. దీనికి సంబంధించి ఆల్ హమాలీస్ రాష్ట్ర అధ్యక్షులు సిఐటియు నాయకులు బుక్కె శ్రీనివాసరావు మనతో పాటు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. ఈ నెల 21న జరిగేటువంటి ఏదో ధర్నా ఉందో దానికి సంబంధించి కార్మికులు ఎవరెవరు సమీకరిస్తున్నారు, ఏం జరుగుతుంది అసలు? ముందుగా కెరటం న్యూస్ వారికి నమస్కారం. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండర్ కింద పనిచేసే వ్యవసాయ మార్కెట్ హమాలీ కార్మికులు, అలాగే కూరగాయల మార్కెట్ హమాలీ కార్మికులు, అలాగే సివిల్ సప్లై హమాలీ కార్మికులు, అలాగే జీసీసీ హమాలీ కార్మికులు, అలాగే ఏదైతే బ్యావరేజెస్ హమాలీ కార్మికులు, వీళ్ళు కాకుండా ఆల్ హమాలీ వర్కర్సు సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్ కింద పనిచేసే వాళ్ళు కూడా ఎఫ్సిఐ కార్మికులు, అలాగే రైల్వే గూడ్ షెడ్ హమాలీ కార్మికులు, అలాగే రైల్వే పార్సల్ హమాలీ కార్మికులు, ఇలా చూసుకుంటూ పోతే కోల్డ్ స్టోరేజీలో పనిచేసే హమాలీలు, మిర్చి ఎగుమతి చేసే హమాలీలు, అలాగే బజార్ హమాలీలు, సిటీ హమాలీలు, కిరాణా హమాలీలు, గ్రామీణ ప్రాంతాల్లో రైస్ మిల్లులలో దాల్ మిల్లులలో పనిచేసే హమాలీలు తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల మంది ఉన్నారు. ఈ 5 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఒక చోటే ఉన్నారు. అలాగే దేశవ్యాప్తంగా చూస్తే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు కలిపి 1 కోటి మంది హమాలీ కార్మికులు ఉన్నారు. ఈ 1 కోటి మంది హమాలీ కార్మికుల శ్రమతో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కోట్లాది రూపాయల ఆదాయం వస్తూ ఉన్నది. ఎలాగంటే ఇవాళ రైతాంగం ఉత్పత్తులు చేసిన సరుకుల్ని మార్కెట్లో దింపడం, కాటాలు వేయటం, ఆ వచ్చిన సరుకుల్ని కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేయటం, అలాగే ఇక్కడ నుంచి లోడింగ్ చేయటం కూడా ఈ హమాలీ కార్మికుల శ్రమతో జరుగుతూ ఉంది. అలాగే ప్రభుత్వ సెక్టార్లో పనిచేస్తున్న బ్యావరేజెస్ హమాలీలు, సివిల్ సప్లై హమాలీలు, ఇలా చూసుకుంటూ పోతే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎఫ్సిఐ ఆ సంబంధించిన రైల్వే గూడ్ షెడ్ పార్సల్ హమాలీలు కూడా ఇవాళ లక్షలాది మంది ఇలా పనిచేస్తున్నా ఇవాళ ఆదాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చాలా వస్తూ ఉన్నది. కానీ ఈ యొక్క హమాలీ కార్మికులకి సమగ్రమైన చట్టం లేదు. ఇప్పటి వరకు సమగ్రమైన చట్టం లేక, వర్క్ స్పాట్లో పనిచేసే కాడ కనీస సౌకర్యాలు లేక, భోజన వసతులు లేక, సైకిల్ స్టాండులు లేక, కనీస ఇన్సూరెన్స్ లేక, ప్రమాదం జరిగితే రెక్కాడితే డొక్కాడని కుటుంబాలకి కనీసం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క హమాలీ కార్మికుల గురించి ఆలోచించే పరిస్థితి ఏ పాపాన లేదు. అలాగే ఈ కార్మికులకి ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండు, అలాగే సమగ్రమైన చట్టం చేయాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్తో మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో 21వ తారీఖు ఉదయం 10 గంటలకి ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితో ధర్నా చేయడానికి మేము సన్నద్ధమయ్యాం. ఈ యొక్క హమాలీ కార్మికుల సమస్యలు ఏదైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు వచ్చినప్పుడు ఈ కార్మికుల దగ్గరికి వచ్చి మీకు అన్నీ చేస్తాం, అసంఘటిత కార్మికులకి సమగ్రమైన చట్టం చేస్తాం, అలాగే అసంఘటిత కార్మికులకి ఇళ్ల స్థలాలు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అని చెప్పి అనేక రకాల వాగ్దానాలు చేసింది తప్ప ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. హమాలీ కార్మికుల ద్వారా కోట్లాది రూపాయలు వస్తున్న ఈ కార్మిక వర్గానికి ఖచ్చితంగా సమగ్రమైన చట్టం చేసి వెల్ఫేర్ బోర్డు ద్వారా ఈ కుటుంబాలను ఆదుకోవాలి. అలాగే విద్యా వైద్యం కూడా ఈ కుటుంబాలకి ఉచితంగా విద్యా వైద్యాన్ని అందించాలి. అలాగే వైద్యానికి సంబంధించిన హెల్త్ కార్డులు హమాలీ కార్మికులకి ఏర్పాటు చేయాలి. అలా చేయాలనే ఒక ప్రధానమైన డిమాండ్తో ఇవాళ ఈ ధర్నా చేయబోతా ఉన్నాం. దీంట్లో ఆల్ హమాలీ రంగం మొత్తం కూడా ఖమ్మం జిల్లా వ్యాపితంగా
ఉన్న మొత్తం మండలాలన్నీ కూడా సన్నద్ధం చేశాం. ఎల్లుండి ఉదయం 5 గంటలకే హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఈ యొక్క ఏదైతే ఈ హమాలీ రంగ కార్మికుల సమస్యల డిమాండ్ పై ఏదైతే మేము హైదరాబాద్ వెళ్తున్నామో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ హమాలీ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయడానికి ముందడుగు వస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అలాగే ఆ కార్మిక అనేక ఆందోళన చేస్తాం. ఎన్నికల ముందు హమాలీ కార్మికులు ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంటాడి ఈ సమస్యల పరిష్కారం అయిన దాకా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తాం అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించి హమాలీ కార్మికుల న్యాయమైన సమస్యల్ని పరిష్కరించడానికి ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటివరకు వీరంతా కూడా దాదాపుగా ఈ హమాలీగా ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా కూడా వీళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే వీళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఎంతో మంది వివిధ కారణాలతో యాక్సిడెంట్లతో కానీ, డ్యూటీకి వచ్చినప్పుడు కానీ, డ్యూటీ పని ప్రదేశాల్లో కానీ రకరకాల కారణాలతో వాళ్ళు ఈ బస్తాలు బరువులతో మోయటం తోటి హార్ట్ అటాకులు, అట్లాగే బ్రెయిన్ స్ట్రోకులు, వివిధ రకాల కారణాలతో చాలా మంది చనిపోతున్నారు. అనారోగ్యం పాలయ్యి మంచానికే పరిమితం. వారి గురించి ప్రభుత్వం మీరు ఎప్పుడైనా డిమాండ్ తీసుకుపోయారు వాళ్ళ సమస్యల మీద? హమాలీ కార్మికులు ఈ మార్కెట్ వ్యవస్థ పుట్టిన కాడ నుంచి హమాలీ కార్మికులు ఒకప్పుడు కింటా బస్తాలు ఉండేవి. ఆ తర్వాత 70-75 కేజీల బస్తాలు, ధాన్యం బస్తాలు, కందుల బస్తాలు, పెసల బస్తాలు వచ్చాయి. ఈ బస్తాల్ని హమాలీ కార్మికులు ఈ బస్తాలు మోసి కూడా కాళ్లకు కలకలు వచ్చి కనీసం టాయిలెట్ పోవడానికి కూడా ఇబ్బంది పడి అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి హమాలీ కార్మికులకు ఉంది. ఇలా కోల్డ్ స్టోరేజ్లో హమాలీలు పనిచేస్తున్నారు. సుమారుగా ఒక కోల్డ్ స్టోరేజ్ కింద నుంచి 5 స్టేర్లు ఎక్కాలంటే కనీసం 100 మెట్లు ఎక్కాలి. 50 కేజీల బస్తాను ఎత్తుకొని ఇవాళ 10 దాకా ఎక్కి ఇవాళ రైతాంగం సరుకుని ఇవాళ శీతాల పానీయాల గిడ్డంలో భద్రపరిచి ఒక మంచి రేటు రావడం కోసం, రైతుకి మంచి రేటుగా రావడం కోసం రైతు వారి సరుకుని నిల్వ ఉంచి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే పద్ధతిలో ఇవాళ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే మిర్చి ఎగుమతి హమాలీలు, దిగుమతి హమాలీలు కూడా ఇవాళ కాటాలు వేయాలంటే ఉదయం పూట తెల్లారుజామున 5 గంటలకే వస్తున్నారు హమాలీలు. 5 గంటలకు వచ్చి సాయంత్రం ఇవాళ మొత్తం 5 గంటలకు మొత్తం కాటాలు అయి బేరాలు అయిన దాకా ఈ మార్కెట్లకి లక్షలాది బస్తాలు వస్తున్నా వాళ్ళు భోజనం తెచ్చుకొని ఈ దుమ్ములో ధూళిలో పనిచేసుకుంటూ వాళ్ళకి అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి ప్రమాదం పనిచేస్తున్న సందర్భాల్లో కాళ్ళు ఇరుగుతున్నాయి, చేతులు ఇరుగుతున్నాయి, తలకాయలు పగులుతున్నాయి. అలాగే హార్ట్ అటాక్ వచ్చి దుమ్ము ధూళితో అనారోగ్యానికి గురై కూడా చనిపోతూ ఉన్నారు. కానీ ఈ మార్కెట్ వ్యవస్థ, ఈ మార్కెట్లో ఉన్న పాలక వర్గాలు కానీ, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ కేంద్ర ప్రభుత్వం కానీ హమాలీ కార్మికులకి ఇంత మటుకు పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి హమాలీ కార్మికులకి ఒక ఖచ్చితమైన సమగ్రమైన చట్టం చేయాలి. వెల్ఫేర్ బోర్డుకి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఏదైతే ఉందో ఇప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉంది. ఈ అసెంబ్లీలో హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడం కోసం ఓ బోర్డు ఏర్పాటు చేయాలి. హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ఒక నిధిని ఏర్పాటు చేసి ఈ నిధి ద్వారా హమాలీ కార్మికులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి స్టేట్ సెంటర్ కి సంబంధించి అంటే అటు సంఘటిత రంగ, అసంఘటిత రంగ 2 వర్గాలకు సంబంధించి అట్లాగే స్టేట్ సెంటర్ అనుబంధంగా ఉన్నటువంటి కార్మికులు ఎంతమంది దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది ధర్నాలో? ఈ ధర్నాలో ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్, స్టేట్ గవర్నమెంట్ సెక్టర్ లో సంబంధించిన వ్యవసాయ మార్కెట్, బెవరేజెస్, జీసీసీ హమాలీ, సివిల్ సప్లై హమాలీ, కూరగాయల మార్కెట్ హమాలీలు, స్టేట్ గవర్నమెంట్ తరఫున ఉండే హమాలీ కార్మికులు ఈ యొక్క ధర్నాలో సుమారుగా ఒక 2-3 వేల మంది పాల్గొనడానికి సన్నద్ధం చేశాం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్స్ ఏదైతే సెక్టర్ లో పనిచేసే ఎఫ్సిఐ, రైల్వే గుడ్ షెడ్, అలాగే రైల్వే పార్సల్ హమాలీలు, అలాగే అసంఘటిత రంగంగా ప్రైవేట్ సెక్టర్ లో పనిచేస్తున్న మిర్చి ఎగుమతి, కోల్డ్ స్టోరేజీ, అలాగే దిగుమతి హమాలీలు, బజార్ హమాలీలు, సిటీ హమాలీలు, కిరాణా హమాలీలు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న రైస్ మిల్లులు, పార్బాయిలలో పనిచేస్తున్న ప్రైవేట్ సెక్టర్ లో పనిచేస్తున్న హమాలీ కార్మికులను కూడా రేపు ఎల్లుండి జరగబోయే ధర్నాకి సన్నద్ధం చేస్తా ఉన్నాం. వేలాది మంది హైదరాబాద్ రాబోతా ఉన్నారు. హైదరాబాద్ వేలాది మంది వచ్చి కథం దొక్కబోతున్నారు. అందుకనే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పగలు రాత్రి తేడా లేకుండా అహర్నిశలు పనిచేస్తూ వారి కుటుంబాల పోషించుకోవడం కోసం తమ జీవితాలనే పణంగా పెట్టి తమ జీవితాలకి త్యాగం చేసి వారు ప్రభుత్వాలకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదాయాన్ని వనకూర్చేటువంటి హమాలీల పట్ల ప్రభుత్వాలు ఖచ్చితంగా ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని చేసి వారి యొక్క సంరక్షణ కోసం ప్రభుత్వాలు పిఎఫ్, ఈఎస్ఐ అలాగే వివిధ రకాల సంక్షేమ పథకాలని బోర్డుని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆల్ హమాలీస్ రాష్ట్ర నాయకులు బూకే శ్రీనివాసరావు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.
ఈ